తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. సదరు నాయకుడిపై తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇదో పడికట్టు హెడ్డింగ్. గమనించే వాళ్ళు ఈ వ్యాఖ్యాన్ని దశాబ్దాల నుంచి తెలుగుదేశం అనుకూల మీడియాలో చదువుతూనే ఉంటారు. ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ నేతలు ఏవైనా లొసుగుల్లో చిక్కుకున్నప్పుడే మీడియాలో ఈ మాట నానుతూ ఉంటుంది. సదరు తెలుగుదేశం నేతపై బాబు గారు ఆగ్రహం వ్యక్తం చేశారని మీడియా చెబుతూ ఉంటుంది. అయితే ఆయన ఎక్కడ ఆగ్రహం వ్యక్తం చేశారు, ఎవరి సమక్షంలో ఆగ్రహం వ్యక్తం చేశారు, సదరు వివాదంలోని నేతను పిలిపించుకొని ఆగ్రహం వ్యక్తం చేశారా, అది కాదంటే ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారా, లేదా ఎవరి మధ్యవర్తిత్వంలోనూ ఆగ్రహం వ్యక్తం చేసి సదరు ఎమ్మెల్యేకో ఇంకో హోదాలోని ఆ తెలుగుదేశం నేతకో ఆ ఆగ్రహాన్ని పోస్ట్ చేశారా, ఇలాంటి వివరాలు ఏమీ ఈ వార్తల్లో ఉండవు. జస్ట్ ఆగ్రహం వ్యక్తం చేశారు అని మీడియా చెబుతోంది. అందున వివాదం మొదలైన తర్వాతి గంటలోని ఆ వివాదం స్థాయిని బట్టి మరుసటి రోజునో బాబు గారి ఆగ్రహం అనే వార్త వినిపిస్తోంది. అయితే ఇది ఎందుకోసం అంటే జస్ట్ వార్త వినే వారి కోసం. తప్పు చేసిన నాయకుడికి ఆ ఆగ్రహ తీవ్రత ఏమీ తాగదు. అసలు వారితో చంద్రబాబు అప్పుడు కానీ ఆ తర్వాత కానీ మాట్లాడతారు అనేది ఉండదు. అసలు ఆ తర్వాత సదరు ఎమ్మెల్యే బాబు గారి దృష్టిలో పడేది కూడా ఆ తర్వాత ఎప్పుడో కూడా తెలిసి ఉండదు. ఆ సమయానికి సదరు వివాదం చల్లారిపోవచ్చు కూడా. కాబట్టి డైరెక్ట్గా ఆ ఎమ్మెల్యే లేదా తెలుగుదేశం నేత కనిపించగానే చంద్రబాబు వారిని కడిగి పారేసేదేమీ ఉండదు. అయితే వినే వాళ్లకు తృప్తి కోసం చూసే వాళ్ళు తెలుసుకోవడం గురించి ఏవో పాత విజువల్స్ వేసి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు అంటే సరే, అంతా సమాధాన పడిపోవచ్చు. అయితే ఎటొచ్చి దశాబ్దాల నుంచి ఇదే ఆఫ్ ద రికార్డు వార్త పదే పదే కనిపిస్తూ ఉండేసరికి అందున ఈ మధ్యకాలంలో చంద్రబాబు గారు తన ఎమ్మెల్యేలపై తరచూ ఆగ్రహం వ్యక్తం చేశారంటూ పేర్లు మారుతూ ఎవరో ఒకరి పేరుతో తరచూ ఈ వార్త వస్తున్న నేపథ్యంలో ఇదో ప్రహసనంగా నిలుస్తూ ఉంది. ఆ మధ్య తిరుపతి ఎమ్మెల్యే విషయంలో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు అంటూ వార్త వచ్చింది. ఈ మధ్యన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే విషయంలో చంద్రబాబు గారు ఆగ్రహం అనే వార్తను మీడియాలో దొరలించారు. ఆ మరుసటి రోజున కూన రవికుమార్ విషయంలో ఆగ్రహం అని వార్తను ఇచ్చారు. ఆ మరుసటి రోజున అనంతపురం ఎమ్మెల్యే విషయంలో ఆగ్రహం అని వార్త. ఆ మరుసటి రోజున శ్రీశైలం ఎమ్మెల్యేపై చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారని వార్త. ఒక మీడియాలో అయితే ముగ్గురు విషయంలో ఒకేసారి ఆగ్రహం వ్యక్తం చేశారు అనే వార్తను వేశారు. అంటే పదే పదే ఆగ్రహం వ్యక్తం చేయాల్సిన అవసరం లేకుండా ముగ్గురు విషయంలో ఒకేసారి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారన్నమాట. అంతే కదా, ఈ వయసులో ఆయన ఒక్కొక్కరి విషయంలో ఒక్కోసారి ఆగ్రహం తెచ్చుకునే బదులు ముగ్గురు నలుగురిని కలిపి ఒకేసారి ఆగ్రహం వ్యక్తం చేస్తే సరే. మరి చంద్రబాబు ఆగ్రహం తర్వాత ఏమవుతుంది అంటే ఏమీ అవ్వదు. జస్ట్ ఆగ్రహం వ్యక్తం చేశారంతే. వారు చేసిన తప్పు ఏదైనా కావచ్చు, ఆగ్రహం వ్యక్తం చేస్తే సరిపోతుంది. కాబట్టి బాబు గారు ఎంత గొప్పోరు అని జనాలంతా అనుకోవాలి. మహిళా తహసీల్దార్ను ఇసుకలో ఈడ్చి తన్నిన ఎమ్మెల్యే మీద చంద్రబాబు గారు అప్పట్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. అది తీవ్ర ఆగ్రహం అన్నమాట. అప్పటికి సదరు ఎమ్మెల్యేపై సీఎం చంద్రబాబు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా మీడియా వచ్చేసింది. అయితే అలా బాబు గారి ఆగ్రహానికి గురైన ఆ ఎమ్మెల్యే ఆ తర్వాత తెలుగుదేశంలో పెద్ద హీరో అయ్యారు. ఎవరిని పడితే వారిని ఎలా పడితే అలా మాట్లాడారు. అన్నను గెలిపించుకోలేని పవన్ కళ్యాణ్ తమను గెలిపించాడా అని ప్రశ్నించిన ఎస్సీలు మీకెందుకురా రాజకీయాలు అంటూ దళితులను ఉద్దేశించి బహాటంగా వ్యాఖ్యానించిన తన నోటికి హద్దు లేకుండా ఎలా రెచ్చిపోయినా అప్పుడు చంద్రబాబు వ్యక్తం చేసిన ఆగ్రహం అనేది గొప్ప ఆశీర్వాదం అనుకోవాలి. బాబు గారు అలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత కూడా 2 సార్లు ఆయన టీడీపీ ఎమ్మెల్యే టికెట్ పొందారు. అలా సదరు నేత భవిష్యత్తుకు ఇక జూనియర్ ఎన్టీఆర్ విషయంలో అనుచితంగా, అసభ్యంగా, దారుణంగా మాట్లాడిన ఎమ్మెల్యే భవిష్యత్తు కూడా ప్రవర్ధమానం అవుతుందని ఒక అంచనా. చంద్రబాబు, లోకేష్ బాబులను కీర్తిస్తూ జూనియర్ ఎన్టీఆర్ను తూలనాడిన జస్ట్ ఆగ్రహం అంతే. ఇలా ఆగ్రహం అనేది రొటీనే వార్త కాబట్టి తహసీల్దార్ను తన్నిన ఎమ్మెల్యే మీద ఆగ్రహమే, జూనియర్ ఎన్టీఆర్ను తిట్టిన ఎమ్మెల్యే మీద ఆగ్రహమే, ప్రభుత్వోద్యోగులకు వీడియో కాల్స్ చేసిన ఎమ్మెల్యే మీద ఆగ్రహమే, అందరి మీద సమాగ్రహమే. కాబట్టి ఇదొక రకమైన సమన్యాయం. ఎవరి మీద ఎలాంటి చర్యలు ఉండవు. జాతీయ పార్టీలాగా షోకాజ్ నోటీసులు, వివరణలు ఇచ్చుకోవడం ఉండవు. తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ సంఘాలు, నైతిక నియమావళులు వంటి కట్టుబాట్లు ఉన్నాయో లేదో కానీ అన్నింటికీ ఒకటే మందు, అదే చంద్రబాబు ఆగ్రహం. అది బహిరంగ వేదిక మీద కాదు, మీడియా ముందు కాదు, పార్టీ మీటింగ్లో కాదు, పార్టీ సభ్యుల సమక్షంలో కాదు, లేదా ఆరోపణలు వివాదంలోని ఎమ్మెల్యే ముందు కూడా కాదు.
మీడియా వార్తల్లో వార్తగా ఆగ్రహం కాబట్టి ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. అలాగే ఈ మధ్య కాలంలో చంద్రబాబు ఆగ్రహాన్ని అస్సలు ఖాతరు చేయని బ్యాచ్ కూడా ఒకటి తెలుగుదేశంలో తిరుగులేని రీతికి చేరింది. అనంతపురం, కడప జిల్లాలకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు తమ వాటాల కోసం రచ్చకు ఎక్కారు. అంతా అధికారంలోని కూటమే అయినా వాటాల వద్ద ఎవరి దందా వారిదే. ఒకరు కాంట్రాక్టులు చేస్తున్న చోటుకు వెళ్లి మరొకరు దాడులు, అందుకు ప్రతిదాడులు, పనుల ఆపడాలు కూడా చేస్తూ ఉంటారు. అలాగే ఏ దందా అయినా తనదో 20% వాటా అని ఆ వాటా ఇచ్చేసి మీరేం చేసుకున్నా పర్వాలేదని చెబుతున్న ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నారు. అయితే వారు మీడియా ముఖంగా తమ వాటా ఎంతో చెప్పినా, తమ రేటు మాట్లాడినా, వార్నింగ్లు ఇచ్చినా వారి మీద చంద్రబాబు ఆగ్రహం అనే వార్తలు కూడా ఉండవు. బహుశా వాటాలు, చెరో రూపాయి పంచుకోవడం వంటి విషయాలను బహిరంగపరిచిన చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయాల్సిన పని ఉండదు కాబోలు. లేదా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు మీడియాలో వార్తలు రాస్తే మళ్ళీ ఆ ఎమ్మెల్యేలే మీడియా ముందుకు వచ్చి ఆగ్రహం చేసినా చేయగలరు. అందుకే కాబోలు అలాంటి విషయాల్లో చంద్రబాబు గారి ఆగ్రహం వార్తలు ఉండవు. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.